Okay, dear student, now we are seeing Maths 1A. Maths 1Aలో 7 మార్క్స్ క్వశ్చన్ చూస్తున్నామమ్మా. ఆ 7 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 22 చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 22లో థర్డ్ వన్. ఓకే, ఇలా 4 క్వశ్చన్స్ అని చెప్పాము. ఫస్ట్ అయిపోయింది, ఫోర్త్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. లాస్ట్ థర్డ్ చూద్దాం. ఈజీ అమ్మ, థర్డ్ చాలా ఈజీ. మీరు టకటకటగా చేయగలుగుతారు. ఇది ఎంత సింపుల్ చేయగలుగుతారో, ఎందుకంటే ఇప్పటిదాకా చూసిన ప్రాబ్లమ్స్ దాన్ని కనుక మీరు సీరియస్గా ప్రాక్టీస్ చేసేది ఉంటే మాత్రం ఇది ఈజీగా అయిపోతుంది. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఏంటిది? ఏ ఇచ్చాడమ్మా, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇచ్చాడు. 4 వెక్టర్లు ఇచ్చాడు. ఏబిసిడి ఇచ్చాడు. ఏమని ఫైండ్ చేయమంటున్నాడు? కంప్యూట్ అంటే ఫైండ్. ఏంటిదట అది? కంప్యూట్. ఏమని ఫైండ్ చేయమంటున్నాడమ్మా? ఏమని ఫైండ్ చేయమంటున్నాడు? మాడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి. మాడ్ ఇది ఫైండ్ చేయమంటున్నాడు. ఏముంది ఇలా? ఫస్ట్ ఏ క్రాస్ బి ఫైండ్ చేయాలి, సి క్రాస్ డి ఫైండ్ చేయాలి, ఈ ఆన్సర్ని మళ్ళీ క్రాస్ చేయాలి, తర్వాత మాడ్ అప్లై చేయాలి. ఏ క్రాస్ బి చేయాలి ఫస్ట్, సి క్రాస్ డి నెక్స్ట్ చేయాలి, వచ్చిన 2 ఆన్సర్ని మళ్ళీ క్రాస్ చేయాలి, దానికి మళ్ళీ మాడ్ అప్లై చేయాలి. ఓకేనా? సో చూడండి, చాలా సింపుల్, ఈజీగా మీరు చేయగలుగుతారు. సో ఏ బి సి డి గివెన్ ఫస్ట్ ఇచ్చాడు. ఏం ఫైండ్ చేయమని ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలమ్మా? ఏ క్రాస్ బి ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఏ క్రాస్ బి. సో ఏ క్రాస్ బి తెలుసు ఎలా చేయాలో. ఏ క్రాస్ బి క్రాస్ చేస్తున్నాం మనం కదా. సో ఐజేకే రాసేసి ఏ వాల్యూస్ ఎంతమ్మా? 2 1 -3 2 1 -3. బి వాల్యూస్ ఎంత? 1 -2 1 1 -2 1. సో మళ్ళీ తెలుసు కదా ఎలా చేయాలో. ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ప్లస్ కే ఆఫ్, అది మీకు తెలుసు ఎలా చేయాలో. ఓకేనా? సో ఇది ఆన్సర్ వస్తుంది. ఇది ఏ క్రాస్ బి ఆన్సర్. ఓకేనా? ఇది ఏ క్రాస్ బి ఆన్సర్. నెక్స్ట్ ఏం చేయాలి అమ్మా? సి క్రాస్ డి చేయాలి. సి క్రాస్ డి ఎలా చేస్తారు? హౌ విల్ డూ సి క్రాస్ డి? ఐజేకే రాస్తారు. సి ఏంటిదమ్మా? సి ఏమి ఇచ్చాడు ఇక్కడ? -1 1 -4 కదా. సో అదే రాస్తున్నాం. -1 1 -4. నెక్స్ట్ డి ఏమి ఇచ్చాడు? చూడండి, 1 1 1 1 1 1. సో అదే రాస్తాం ఇక్కడ 1 1 1. తర్వాత తెలుసు ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ప్లస్ కే ఆఫ్ అని మనకు తెలుసు. ఎలా సాల్వ్ చేయాలో తెలుసు. ఇది వచ్చేసింది. సో ఏ క్రాస్ బి, ఇది ఏ క్రాస్ బి, ఇది సి క్రాస్ డి. ఇది ఏ క్రాస్ బి, ఇది సి క్రాస్ డి. తర్వాత ఏం చేయమంటున్నాడు? మళ్ళీ క్రాస్ చేయాలి. 2 ఆన్సర్లని క్రాస్ చేయాలి. మళ్ళీ ఆ 2 వచ్చిన ఆన్సర్లని క్రాస్ చేయాలి. చూడండి, ఇక్కడ 2 ఆన్సర్లు వచ్చినాయి కదా. మళ్ళీ వీటి క్రాస్ ప్రొడక్ట్ చూడండి. ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి. ఓకేనా? సింపుల్, క్రాస్ ప్రొడక్ట్ తెలిస్తే అయిపోతుంది. ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి. ఏం చేస్తాం? ఐజేకే రాస్తాం కదా. ఏ క్రాస్ బి ఆన్సర్ ఏమొచ్చింది మనకు? ఏ క్రాస్ బి ఏమొచ్చిందమ్మా ఆన్సర్? -5i -5j + 5k కదా. అంటే ఏం రాస్తాం? -5 -5 5. చూడండి, అదే రాస్తాం. -5 ఓకే, -5 అన్ని మైనస్లు వచ్చినాయి. ఓకే, ఆల్ ఆర్ -5 -5 ఇది ఏ క్రాస్ బి. నెక్స్ట్ సి క్రాస్ డి ఏమొచ్చింది? 5 -3 2. అదే రాస్తాం. 5 -3 2. ఓకే, సో మళ్ళీ క్రాస్ చేస్తాం. క్రాస్ ఎలా చేయాలో తెలుసు మనకు. ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ప్లస్ కే ఆఫ్ చేస్తే మనకు ఏమొచ్చిందమ్మా ఇక్కడ? ఓకేనా? -5i ఓకే -35j + 40k వచ్చింది కదా. ఇవన్నీ ఏ టేబుల్లో పోతున్నాయి? 5 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 5 కామన్ తీస్తే ఏం మిగులుతుందమ్మా? -i. ఇక్కడ ఏం మిగులుతుంది? -7j. ఇక్కడ ఏం మిగులుతుందమ్మా? 8k కదా. 5 కామన్ తీస్తే అదే రాసాం ఇక్కడ. చూడండి, 5 కామన్ తీసాం. -i -7j + 8k. ఓకే, రైట్. లాస్ట్కి ఏం ఫైండ్ చేయమన్నాడు మరి? లాస్ట్ ఏంటిది? ఇక్కడ చూడండి, మాడ్. వచ్చిన ఆన్సర్కి మాడ్. సో ఎలా ఫైండ్ చేస్తాం? చూడండి, ఏం ఆన్సర్ వచ్చింది మనకు? 5 ఆఫ్ -i -7j + 8k. -i -7j + 8k మాడ్ ఫైండ్ చేయాలి. ఓకే, ఎలా మాడు? ఇట్లా 5 బయటకు ఉంటే బయటకే రాద్దాం. 5 బయటనే రాస్తాం. ఓకేనా? మాడ్ ఎలా ఫైండ్ చేస్తాం తెలుసు కదా, ఇంతకుముందు చేసాం. సో 5 బయటికి రాసి √5 బయటనే ఉంటుంది. ఇక్కడ ఎంత? -1 స్క్వేర్ -7 స్క్వేర్ 8 స్క్వేర్. ఓకే, అంతే. సో 5 రూట్ -1 స్క్వేర్ 1 అమ్మా, -7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64 కదా. సో ఏమొస్తుంది? 5 రూట్ 49 + 1 50. 50 × 64 ఎంత అమ్మా? 50 × 64 114. 5 రూట్ 114. ఇదేమో ఆన్సర్. సో దిస్ ఈజ్ అల్టిమేట్ ఆన్సర్ ఆఫ్. దీని ఆన్సర్ ఇదమ్మా. ఈ క్వశ్చన్ అడిగింది ఇది. దీని ఆన్సర్ ఏమొచ్చింది? 5 రూట్ 144. సో డియర్ స్టూడెంట్స్, లైక్ దిస్ మనకు 4 క్వశ్చన్స్ చెప్పడం జరిగిందమ్మా క్వశ్చన్ నెంబర్ 22లా. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 22లో 4 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. హోప్ డెఫినెట్లీ యూ విల్ ప్రాక్టీస్. ప్లీజ్ ప్రాక్టీస్. క్రాస్ ప్రొడక్ట్ వస్తే
క్వశ్చన్ నెంబర్ 21 చేయొచ్చు మీరు, క్రాస్ ప్రొడక్ట్, క్రాస్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ ప్రాక్టీస్.